పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన కాల్ షీట్స్ ముందుగా వీరమల్లు సినిమాకే పవన్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోండని పవన్ నుండి చిత్ర యూనిట్ కి కబురు వెళ్లినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ మొదలు కానుంది. అల్లు అర్జున్ కెరియర్లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతో పాటు తనకు జాతీయ స్థాయి అవార్డు తెచ్చిపెట్టిన చిత్రంగా పుష్ప. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 ద రూల్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని టాలీవుడ్ సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సమంత తాజాగా సిటాడెల్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సిరీస్ లో సమంత వరుణ్ ధవన్ సరసన నటించింది. ఇదిలా ఉంటే సమంత నటిస్తున్న మరో మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ లో నిర్మించడం విశేషం. సమంత ఓన్ ప్రొడక్షన్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రానుంది. నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా ఎట్ ఫైండ్స్ అ హోమ్ పేరిట తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తవడంతో సినిమాని ఈ డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. బ్రహ్మానందం, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో తెలుగులో వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో ఓ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఈ కామెడీ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. It's not a game, it's a rich thing.